హరే కృష్ణ. 6వ అధ్యాయం 4వ శ్లోకం. యదా హినేంద్రియార్థేషు న కర్మస్వనుషజ్జతి సర్వసంకల్ప సన్యాసి యోగారూఢస్తదోచ్యతే. పదవిచ్ఛేదనం చూద్దామా. యదా ఎప్పుడైతే, హి నిజంగా, నా కాదు, ఇంద్రియ అర్థేషు ఇంద్రియ విషయముల కోసం, నా కాదు, కర్మసు కర్మల పట్ల, అనుషజ్జతే ఆసక్తుడు, సర్వసంకల్ప కర్మ ఫలముల సమస్త కోరికలు, సన్యాసి త్యజించినవాడు, యోగ ఆరూఢ యోగ శాస్త్రములో ఉన్నతమైన వాడు, తదా అప్పుడు, ఉచ్యతే అందరూ. భావార్థం ఏంటంటే, ఎప్పుడైతే వ్యక్తి ఇంద్రియ వస్తు విషయముల పట్ల అలాగే కర్మల పట్ల ఆసక్తరహితంగా ఉంటాడో ఆ వ్యక్తి యోగ శాస్త్రంలో ఉన్నతమైన స్థానం పొందినట్టు. ఎందుకంటే అతడు సమస్త కర్మ ఫలములను అనుభవించాలనే కోరికలను త్యజించాడు కాబట్టి. మనస్సు భగవంతునితో యోగంలో ఏకమవుతున్న కొద్దీ సహజంగానే జగత్తు నుంచి దూరమైపోతుందండి. కాబట్టి మనసు యొక్క స్థితిని బ్యారేజ్ వేసుకోవడానికి ఒక సులువైన మార్గం ఏంటంటే, అది అన్ని ప్రాపంచిక కోరికల నుంచి స్వేచ్ఛ పొందిందో లేదో చూసుకోవాలి. ఎప్పుడైతే ఒక వ్యక్తి ఇంద్రియ విషయాల కోసం ప్రాకులాడడో అలాగే వాటిని పొందడం కోసం ఏ పని చేయడో అప్పుడు వ్యక్తి ప్రాపంచికత నుంచి దూరమైనట్టు. ఇటువంటి వ్యక్తి ఇంద్రియ భోగాలను అనుభవించడం కోసం పరిస్థితులను సృష్టించే అవకాశాలను చూడడం మానేస్తాడు. అంతిమంగా ఇంద్రియ భోగాలను అనుభవించాలనే అన్ని కోరికలను భస్మం చేస్తాడు. పూర్వపు ఇంద్రియ భోగ స్మృతులను నిర్మూలిస్తాడు. మనస్సు ఇక ఇంద్రియ ఉద్వేగాల వలన జనించే స్వార్థపూరిత క్రియల కోసం పరుగులు తీయదండి. మనం మనస్సుపై ఈ స్థాయి నియంత్రణ సాధించినప్పుడు యోగంలో ఉన్నతమైన స్థాయిని చేరుకున్నట్టుగా పరిగణించబడతాయి. ఒకసారి శ్లోకం చూద్దామా. యదా హినేంద్రియార్థేషు న కర్మస్వనుషజ్జతే సర్వసంకల్ప సన్యాసి యోగారూఢస్తదోచ్యతే. హరే కృష్ణ.